ప్రస్తుతం ఆర్డిటి స్టేడియంలో ఉన్నాము. మనతో పాటు మల్లికార్జున గారు ఉన్నారు. అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీలో కూడా ఆయన దిలీప్ ట్రోఫీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. దిలీప్ ట్రోఫీకి సంబంధించిన అంశాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అనంతపురంకి రావడము ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, అందులో మీరు కూడా ఒక సభ్యులు అవ్వడం ఏ విధంగా ఉంది? ఇది నిజంగా అనంతపూర్లో మేము క్రికెటర్స్గా, సీనియర్ క్రికెటర్స్గా ఊహించినటువంటి పరిణామం. ఈరోజు మొట్టమొదటిగా ఈ దిలీప్ ట్రోఫీ ఇంత పెద్ద మ్యాచ్ అనంతపూర్ రావడానికి, ఈ మ్యాచ్కు జరపడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి ఆర్డిటి సంస్థకు, మ్యాచ్ ఫెయిరర్ గారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రికమెండ్ చేయడము, బీసీసీఐ ఇక్కడికి మ్యాచ్లు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా అనంతపురం క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలబడిపోతుంది అనడంలో సందేహం లేదు. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో మీరు క్రికెట్ ఆడారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏమి? మేము గతంలో క్రికెట్ ఆడినప్పుడు టర్ఫ్ వికెట్ అనేది అందుబాటులో ఉండేది కాదు. మేము కొన్ని ఏళ్ళు జిల్లా క్రికెట్కి, సౌత్ జోన్ క్రికెట్ రిప్రజెంట్ చేసిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత మేము టర్ఫ్ వికెట్ మీద ఇంటర్ జోన్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. అంటే మామూలు మ్యాటింగ్కి టర్ఫ్ వికెట్కి బాల్ మూమెంట్ పూర్తిగా తేడా ఉంటుంది. అటువంటిది ఈరోజు ఫ్రమ్ ది బిగినింగ్, అంటే బాయ్స్ ఆడే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా టర్ఫ్ వికెట్ అందుబాటులో ఉంది. మాకు అనంతపురం జిల్లా గత 30-40 సంవత్సరాల హిస్టరీలో ఒకటే ఒక కోచ్ ఉండేవాడు. ఏదో 4 సంవత్సరాలు పనిచేసి 80 నుంచి 83 వరకు పనిచేసి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో బాగా అంటే క్వాలిఫైడ్ కోచెస్ దాదాపు 18 మంది దాకా ఉన్నారు. దాంట్లో ఆంధ్రాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు, దిలీప్ ట్రోఫీకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా సుశిక్షితులైనటువంటి కోచ్లు ఉన్నారు. కాబట్టి ఈరోజు అనంతపురం నుంచి భారతదేశానికి ఆడడానికి క్రికెట్ క్రీడాకారులు రెడీ అవుతున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి మ్యాచ్ చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రికెటర్స్ను, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రికెటర్స్ను, ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్కమింగ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళ మెలకువలు నేర్చుకోవడం, వాళ్ళు ఆడేకి ముందు బయట కూడా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ శిక్షణ ఇది కానీ అవన్నీ కూడా దగ్గర నుంచి చూడడం వల్ల ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో అనంతపురం నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మేమైతే నమ్ముతున్నాం. ఇంకొక జాతీయ స్థాయిలో క్రికెటర్లు ఎదగడానికి ఆర్డిటి స్టేడియం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మల్లికార్జున గారు మనతో పాటు ఆ అనుభవాల్ని పంచుకున్నారు.